అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. మన ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఒక మంచి రెమెడీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మన యూవర్స్ చాలా మంది అడుగుతున్నారండి, అక్క నాకు చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుంది, అలాగే జుట్టు కూడా పెరగట్లేదు, జుట్టు చివర్ల చిట్లు పోవడం, అలాగే స్కాల్ప్ అంతా కూడా దురద, తల్లో ఎక్కువగా చుండ్రు పట్టడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయక్క. ఈ ప్రాబ్లం అన్నిటిని కూడా తగ్గించుకోవడానికి ఏదైనా ఒక మంచి హోమ్ మేడ్ రెమెడీని తయారు చేయక్క అని మన యూవర్స్ అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం కూడా నేను సింపుల్గా పవర్ఫుల్గా పనిచేసే ఒక మంచి రెమెడీని తయారు చేస్తున్నానండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టు ఒత్తుగా ఉంటే చాలా అందంగా కనబడతారండి. పొడవైన జుట్టు ఉండడం అనే మాట పక్కన పెడితే ఉన్న జుట్టును కాపాడుకోవడం అనేది చాలా కష్టమైపోయిందండి. అయితే ఉన్న జుట్టును మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంకా జుట్టును పొడవుగా పెంచుకోవచ్చండి. ఈరోజు నేను చెప్పే ఈ రెమెడీని ఫాలో అవుతే ఈ పవర్ఫుల్ రెమెడీని తయారు చేసుకునే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఒక గ్లాసు వాటర్కి 2 టీ స్పూన్లు టీ పొడిని తీసుకోవాలండి. టీ పొడి మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించడానికి టీ పొడి చాలా బాగా ఉపయోగపడుతుందండి. టీ పొడిలో కెపిన్ అనే పదార్థం ఉంటుందండి. ఇది జుట్టు కుదులకు కావలసిన పోషణ అందిస్తుంది, జుట్టును బలంగా ఒత్తుగా దృఢంగా పెరగడానికి హెల్ప్ చేస్తుందండి. అలాగే టీ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ జుట్టును ఆరోగ్యవంతంగాను కాంతివంతంగా మెరిసేటట్టుగా చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మనం ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఈ వాటర్ని బాగా మరగబెట్టుకుంటే మనకి డికాషన్ అనేది రెడీ అవుద్దండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఒక గుప్పెడి వరకు మందారాకులు తీసుకోవాలండి. మందారాకులు దాదాపుగా మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యలని తగ్గించుకోవడానికి మందారాకులు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, అలాగే జుట్టు రాలిన ప్లేస్ లో మరలా త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో మందారాకులు చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే మన తల్లో దురద, దద్దులు, ఇన్ఫెక్షన్లు ఏమి కూడా సోకకుండా మందారాకు ఒక మంచి మెడిసిన్ లాగా అయితే ఉపయోగపడుతుందండి. ఈ రెమెడీలోకి మందారాకులతో పాటు మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా తీసుకుందామండి. ఇక్కడ నేను లవంగాలు తీసుకున్నానండి. ఇది జుట్టు కుదుళ్ళకి పోషణ అందిస్తుంది, అలాగే జుట్టు అనేది ఇన్స్టెంట్గా పెరిగేలా చేయడంలో లవంగాలు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇందులో యాడ్ చేసుకోవడానికి ఒక 5 నుంచి 6 లవంగాలు తీసుకుని మెత్తని పొడి కింద తయారు చేసుకుందామండి. నెక్స్ట్ మనం మిక్సీ జార్ తీసుకోవాలి. తర్వాత అందులో మందార ఆకుల్ని యాడ్ చేసుకోవాలండి. మందార ఆకుల్ని 1 నుంచి 2 సార్లు శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మన జుట్టుకైతే వాడుకోవాలండి. ఆకుల పైన మురికి, మట్టి, ధూళి ఎక్కువగా ఉంటుందండి. వాటి వల్ల మనం డైరెక్ట్గా జుట్టుకు వాడితే చుండ్రు ఎక్కువగా పట్టేసి జుట్టు రాలే ప్రమాదం కూడా ఉంటుందండి. అందుకని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు మందార ఆకులు మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. లవంగాల పొడిని కూడా యాడ్ చేసుకుందామండి. చల్లారిన డికాషన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. టీ డికాషన్ మన జుట్టుకు వాడడం వల్ల కాంతిహీనంగా మారిపోయిన జుట్టుకి జీవాన్ని పోస్తుందండి. మన జుట్టు అంతా కూడా కాంతివంతంగా మెరుస్తూ చాలా అందంగా ఉంటుందండి. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మనకు చాలా ఈజీగానే మెత్తగా గ్రైండ్ అయిపోద్ది. చాలా మందికి హెయిర్ గ్రోత్ ఉండట్లేదు అక్క, నాకు జుట్టు రాలుతుంది కానీ హెయిర్ పెరగట్లేదని చెప్తూ ఉంటారండి. అలాంటి వారికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇది మన తలకు వాడడం వల్ల మూసుకుపోయిన జుట్టు రంధ్రాలన్నీ కూడా మరలా తిరిగి రీఓపెన్ అవుతాయండి. త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ ప్యాక్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇందులోనే విటమిన్ ఈ క్యాప్సూల్స్ 2 క్యాప్సూల్స్ యాడ్ చేసుకుందామండి. విటమిన్ ఈ ఆయిల్ మన హెయిర్ని డబుల్ గ్రోత్ చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. అలాగే జుట్టు కుదుళ్ళకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. మన స్కాల్ప్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంచడంలో విటమిన్ ఈ ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి అన్ని మెడికల్ స్టోర్స్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయండి. కాస్ట్ కూడా చాలా తక్కువే. ఇది కాస్ట్ తక్కువైనా కానీ దీని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. జుట్టు పెరుగుదలకు అయితే ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఈ ఆయిల్ లేకపోతే కనుక 1 టేబుల్ స్పూన్ ప్యూర్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చండి. మీరు ఏ బ్రాండ్ ఆయిల్ని వాడుతున్నారో అదే బ్రాండ్ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఇది మన జుట్టుకి పవర్ఫుల్ మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందండి. మన పెద్దవాళ్ళు అంటే మన అమ్మమ్మ నానమ్మల కాలంలో ఎక్కువగా వాడేవారండి.
అలా వాడడం వల్ల ఇప్పటికీ కూడా మన అమ్మమ్మలు నానమ్మలు జుట్టు చూస్తున్నట్టయితే వాళ్ళ జుట్టు అనేది చాలా ఒత్తుగా పొడవుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. తెల్ల జుట్టు రావడం అనేది 60 ఏళ్ళ తర్వాతే వచ్చేదండి. ఈ మధ్యకాలంలో టీనేజ్ పిల్లల్ని చూస్తున్నట్టయితే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం, అలాగే జుట్టు రాలిపోవడం, బట్టతల సమస్య రావడం ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మన జుట్టు పైన కేర్ తీసుకున్నట్టయితే మన జుట్టు రాలదు, తెల్ల వెంట్రుకలు రావు, మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా దృఢంగా పొడవుగా ఉంటుందండి. మన జుట్టు పైన చాలా పవర్ఫుల్గా పనిచేసే హెయిర్ ప్యాక్ అయితే తయారైందండి. ఇప్పుడు ఇది మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. మీరు డ్రై హెయిర్ పైన అప్లై చేసుకుంటే ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఆయిలీ హెయిర్ అనుకుంటే కనుక ఆయిల్ని యాడ్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఇది మన తలపైన ఎలా అప్లై చేయాలంటే తలస్నానం చేసే ఒక 1/2 అవర్ ముందు ఇది తయారు చేసుకుని జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. పాయిలుగా వేడి తీసుకుంటూ బాగా స్కాల్ప్ కంటేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ జుట్టు పెంచుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన ఆయిల్స్ని షాంపూస్ని కొనకుండా ఇలా న్యాచురల్ పద్ధతిలో ఇంట్లో ఉండే వాటితోనే హెయిర్ ప్యాక్ని తయారు చేసుకుని మీ హెయిర్కి వాడుతున్నట్టయితే హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి. జుట్టు అనేది చాలా స్పీడ్గా పెరుగుద్ది. నేను చెప్పినట్టు వారానికి 2 సార్లు ఈ హెయిర్ ప్యాక్ను వాడుతున్నట్టయితే వారం రోజుల్లోనే హెయిర్ అనేది గ్రోత్ అవుద్దండి. నిజంగా చెప్తున్నానండి, మీరు నమ్మలేరండి. ఈ ప్యాక్ వాడిన తర్వాత నిజంగా రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తప్పకుండా నమ్మకంతో మీరు ట్రై చేయండి. పొడవైన ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.